ఇప్పుడు కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుంది. ఓకే. ఓకే. నిన్న మనం ఎస్డిఎల్సి చూసాం కదా. సో ఎవరైనా ఒక 2 లైన్స్ లో చెప్తారా? వాట్ ఈస్ ఎస్డిఎల్సి, వాట్ ఈస్ ఎస్డిఎల్సి, డిఫరెంట్ స్టేజెస్ ఇన్ దెమ్? చెప్పరా? భాస్కర్, సైదరావ్, పావని, అనుష. గుర్తులేదా? ఎస్డిఎల్సి ఫుల్ ఫామ్ చెప్పండి లేకపోతే. Software development life cycle, Mm. software testing life cycle, SDLC. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎందుకు మనకి? దానివల్ల యూజ్ ఏంటి? దాంట్లో ఏమైనా స్టేజెస్ ఏం చేస్తుంది Yes. దెన్? Plan, ప్లానింగ్ కన్నా ముందు మనం ఏం చేయాలి? సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్, బిజినెస్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవాలి. రిక్వైర్మెంట్ అనాలిసిస్, తర్వాత ప్లానింగ్, తర్వాత డిజైన్, కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకున్న తర్వాత డూ ప్లానింగ్. ప్లానింగ్ లో ఏం కన్సిడర్ చేయాలి మనం? టైం, కాస్ట్, రిసోర్సెస్. అండ్ వన్స్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత డిజైన్. డిజైన్ డెవలపర్స్ లో లెవెల్ డిజైన్ అండ్ హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటారు. అండ్ ఆ తర్వాత కోడింగ్ లో వాళ్ళు అప్లికేషన్ ని కోడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. సో టెస్టర్స్ ఏం చేస్తారు? అదే రిక్వైర్మెంట్స్ తో మ్యాచింగ్ గా క్రియేట్ చేశారా లేదా అని చెక్ చేస్తారు. టెస్టర్స్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే డిఫెక్ట్స్ కనిపెట్టడం, అప్లికేషన్ లోని మిస్టేక్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం. ఓకే. సో వన్స్ టెస్టింగ్ కూడా అయిపోయి అంతా బాగానే పనిచేస్తుంది అన్నప్పుడు వి డూ డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? మనం పీపుల్ యూజ్ చేసుకోవడానికి మనం లైవ్ లో అప్లికేషన్ లీవ్ చేయడం. 3 to 4. అండ్ దెన్ మెయింటెనెన్స్ అంటే ఏదైనా పర్టికులర్ యాప్ ఉంటే దాన్ని ఏమైనా అప్డేట్స్ వస్తే ఆ అప్డేట్స్ ని రిలీవ్ చేయడం. అప్డేట్స్ మీద వర్క్ చేసేదాన్ని మెయింటెనెన్స్ అంటారు. కరెక్ట్. అండ్ ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ గురించి. అనుష చెప్పు. ఏ రోజు ఆ రోజు రివైజ్ చేయాలి అండ్ మాట్లాడాలి. అప్పుడే మీకు అర్థం అవుతుందా లేదా అనేది నాకు అర్థం అవుతుంది. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్లో కూడా ఫస్ట్ దేనికైనా సరే ఏం చేయాలి? ముందు మనం రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకోవాలి కదా. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ జరుగుతుంది. ఆ తర్వాత మరి మనం టెస్టింగ్ చేయడానికి టెస్ట్ యొక్క ప్లానింగ్ కావాలి కాబట్టి టెస్ట్ ప్లానింగ్ జరుగుతుంది. వన్స్ టెస్ట్ ప్లానింగ్ అయిపోయిన తర్వాత డెవలపర్స్ అయితే అప్లికేషన్ సంబంధించిన డిజైన్ అండ్ కోడింగ్ చేస్తారు. మనం ఏం చేస్తాము? టెస్ట్ కేస్ డిజైన్ చేస్తాము. అండ్ వన్స్ తర్వాత మనకి ఏమైనా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్ నేను ఎన్విరాన్మెంట్ సెట్ చేయాల్సి వస్తే దాన్ని టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్లో మనం చేసుకుంటాము. అది కూడా అయిపోయిన తర్వాత
వన్స్ డెవలపర్ కోడ్ మనకి ఇచ్చేసిన తర్వాత దెన్ వీ డూ టెస్ట్ ఎగ్జిక్యూషన్ అనమాట. సో మనం అంతకుముందు రాసుకున్న టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. అండ్ ఆ తర్వాత వన్స్ టెస్టింగ్ అంతా బాగానే అయిపోయింది, అప్లికేషన్ అంతా బాగానే పనిచేస్తుందని డిసైడ్ అయినప్పుడు వి విల్ డూ టెస్ట్ సైకిల్ క్లోజర్. సో టెస్ట్ సైకిల్ క్లోజర్లో మనం ఏమేమి సబ్మిట్ చేయాలి? మన మనం ప్రూఫ్ ఆఫ్ స్క్రీన్ షాట్స్ తీసుకోవాలి. స్క్రీన్ షాట్స్ తీసుకొని మన ఎవిడెన్సెస్ అన్నిటిని, మన డిఫెక్ట్స్ రేజ్ చేసిన డిఫెక్ట్ డాక్యుమెంట్స్ అటన్నిటిని సబ్మిట్ చేస్తాం అనమాట టెస్ట్ సైకిల్ క్లోజర్లోని. ఓకే, సో అది సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. అదే ఇప్పుడు మీరు వెరిఫై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ సినారియోనే తీసుకుందాము, ఈజీగా ఉంటుంది. సో లాగిన్లో వ్యాలిడ్ యూజర్ నేమ్ వ్యాలిడ్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ అవుతుంది, ఫైన్. కానీ నేను ఇన్వాలిడ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా లాగిన్ అయిపోతుంది. అప్పుడు అది మిస్టేకే కదా. ఇట్ ఈస్ నాట్ సపోజ్ టు యాక్ట్ లైక్ దట్. మనం ఓన్లీ రైట్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు యూజర్ అనేవాడు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అవ్వట్లేదు కాబట్టి, రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా లాగిన్ అయిపోతున్నాడు కాబట్టి వీ హ్యావ్ టు రైజ్ అ డిఫెక్ట్. ఏం భాస్కర్? వీ హ్యావ్ టు రైజ్ ఎ డిఫెక్ట్ అనమాట. సో ఆ డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు దానిలో ఈ పలానా మిస్టేక్ ఉంది, ఈ ఫంక్షనాలిటీ లైక్ వెన్ ఐఎమ్ ఎంటరింగ్ ఈవెన్ ద రాంగ్ పాస్వర్డ్ ద యూజర్ ఇస్ ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ అని ఒక డిఫెక్ట్ రైజ్ చేసాం అనుకో. చేసినప్పుడు డెవలపర్కి అసైన్ చేస్తాము. ఎవరైతే దాని మీద వర్క్ చేశారో వాళ్ళకి అసైన్ చేస్తాం అనమాట. సో చేసినప్పుడు అక్కడ మనకి ఒక కపుల్ ఆఫ్ ఒక సైకిల్ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు మనం ఒక డిఫెక్ట్ కనిపెట్టామనుకో, అది న్యూ స్టేజ్లో ఉంటుంది. అండ్ వన్స్ అది డెవలపర్కి అసైన్ అయిన తర్వాత అది అసైన్ స్టేట్లోకి మారుతుంది. అసైన్ స్టేట్లో ఉన్నప్పుడు డెవలపర్ ఓపెన్ చేసి ఆ డిఫెక్ట్ని చెక్ చేస్తాడు. సో చెక్ చేసినప్పుడు ఒకవేళ మనం రేస్ చేసే ముందే మన టీంలో ఇంకెవరైనా రేస్ చేసేస్తే దాన్ని డూప్లికేట్ కింద మార్క్ చేస్తాడు. అసలు మనం రేస్ చేసింది డిఫెక్టే కాదు, మనం రాంగ్ డిఫెక్ట్ రేస్ చేసామనుకోండి, అప్పుడు రిజెక్ట్ చేస్తాడు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. డిఫర్డ్ అంటే మనం రేస్ చేసింది వ్యాలిడ్ డిఫెక్టే, కానీ డెవలపర్ దగ్గర ఎనఫ్ టైం లేదనమాట అది ఫిక్స్ చేయడానికి. సో తను ఏం చేస్తాడంటే నెక్స్ట్ స్ప్రింట్స్లో ఫిక్స్ చేద్దాము అని పెట్టుకుంటాడు అనమాట. అండ్ మీ నెక్స్ట్ అవైలబుల్ టైంలో ఫిక్స్ చేద్దాము అని డిఫర్డ్ కింద పెట్టుకుంటాడు. సో డిఫర్డ్ అంటే ఇట్స్ అ వ్యాలిడ్ డిఫెక్ట్ బట్ టైం లేదు, సఫిషియంట్ టైం డెవలపర్ దగ్గర. రిజెక్టెడ్ అంటే అది వ్యాలిడ్ డిఫెక్టే కాదు. డూప్లికేట్ అంటే మనకన్నా ముందు ఇంకెవరో రేస్ చేసేసారు ఆల్రెడీ. నాట్ ఏ బగ్ అంటే అది ఫంక్షనాలిటీ కింద, లైక్ అది మిస్టేక్ అయినా కూడా లైక్ అది ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఉంటాయి కదా, కానీ విచ్ విల్ హెల్ప్ ద అప్లికేషన్, అది మనకి హాని చేయట్లేదు, అట్లాంటి వాటిని నాట్ ఏ బగ్ కింద పెడతారనమాట. సో మనం రేజ్ చేసే డిఫెక్ట్స్ ఎప్పుడూ కూడా డూప్లికేట్ కానీ రిజెక్టెడ్ కానీ నాట్ ఏ బగ్ కింద కానీ వెళ్ళకూడదు. బికాస్ మన వర్త్ లైక్ మనం కరెక్ట్గా పని చేసామా లేదా అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము, లైక్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ టెస్టింగ్ దట్ వీ హ్యావ్ డన్. సో మన క్వాలిటీ టెస్టింగ్ చేసామని ఎలా కనిపెడతారు? ఎన్ని డిఫెక్ట్స్ కనిపెట్టాము, ఎన్ని మిస్టేక్స్ మనం ఫైండ్ చేసాము అనే దాన్ని బట్టి దే విల్ అజ్యూమ్ చేస్తారన్నమాట, ఈ పర్సన్ బాగానే టెస్ట్ చేస్తారు అని. సో అదే మనం ఏది పడితే అది డిఫెక్ట్స్ రేజ్ చేసేసి అన్ని రిజెక్టెడ్ డూప్లికేట్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మనకి వాల్యూ ఉండదు. సో మనం డిఫెక్ట్ రేజ్ చేసేటప్పుడు ఒక అట్లీస్ట్ 3 times ఆ డిఫెక్ట్ని రీప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి. అంటే మళ్ళీ మళ్ళీ అదే ఇష్యూ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. క్యాషే లైక్ సమ్ టైమ్స్ ఏమైద్ది, మనం సేమ్ దాని మీద వర్క్ చేసే కొద్దీ క్యాషే మెమరీలో ఉండిపోయి క్యాషే నుండి వస్తాయి అనమాట, ఫ్రెష్ బిల్డ్ రాదు. సో ఎప్పుడూ టెస్ట్ చేసే ముందు మన సిస్టంలో ఉండే క్యాషే మెమరీ, బ్రౌజర్లో ఉండే క్యాషే మెమరీని డిలీట్ చేసుకోవాలి. బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసుకొని మనం చేస్తే క్యాషేని దెన్ కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట మనకి. సో మనం ఒక వ్యాలిడ్ డిఫెక్ట్ కనిపెట్టాము, డెవలపర్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు, ఓకే ఇట్స్ ఫైన్, అది వ్యాలిడ్ డిఫెక్ట్ నేను ఫిక్స్ చేస్తాను అని. సో అది ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని ఫిక్స్డ్ స్టేట్కి మారుస్తాడు. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఇవే వర్డింగ్ ప్రాజెక్ట్స్లో ఉండవు.
కొంచెం అటు ఇటుగా మారుతాయి. డిపెండ్స్ అపాన్ ఆ ప్రాజెక్ట్, ఆ మేనేజర్ వాళ్ళు ఫాలో అయ్యే సైకిల్ బట్టి మారుతది. బట్ బేసిక్ స్టెప్స్ అయితే ఇవి ఫాలో అవుతారనమాట. సో, వన్స్ ఫిక్స్ చేసిన తర్వాత రెడీ టు టెస్ట్ దగ్గర పెడతారు. సో, ఈ పెండింగ్ రీటెస్ట్ పెట్టరు. రెడీ టు టెస్ట్ పెడతారు రియల్ టైమ్‌లో. సో, రెడీ టు టెస్ట్ పెట్టినప్పుడు టెస్టర్స్ ఏం చేయాలి? ఈ డిఫెక్ట్‌ని రీటెస్ట్ చేయడానికి రెడీగా ఉంది కాబట్టి మనం దాన్ని పిక్ చేసుకొని, మళ్ళీ మనం ఏమైతే స్టెప్స్ ఏదైతే ఇష్యూ రైజ్ చేసామో, ఆ ఇష్యూ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఒకవేళ ఇష్యూ ఇంకా ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ డెవలపర్‌కి అసైన్ చేస్తామనమాట. రీఓపెన్ చేసి. సో, ఇది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, మళ్ళీ చెక్ చేయండి అని. అదే ఒకవేళ అది బానే పనిచేస్తుంది. మీరు వెరిఫై చేసిన తర్వాత ఓకే. ఈసారి మిస్టేక్ లేదు, ఇష్యూ లేదు, బానే వర్క్ చేస్తుంది అన్నప్పుడు యూ విల్ జస్ట్ క్లోజ్ ది డిఫెక్ట్. వెరిఫై చేసి క్లోజ్ చేసేస్తామనమాట. దాన్ని మనము డిఫెక్ట్ లైఫ్ సైకిల్ అని అంటాం. ఓకేనా? అర్థమైందా? హలో! ఇనిపిస్తుందా? Yes, Surekha. అర్థమైంది? Yeah. బయటికి మాట్లాడొచ్చు కదా! ఏమైంది? ఇట్స్ ఫైన్. పోనీ మాట్లాడడానికి మొహమాటంగా ఉంటే చాట్‌లో అయినా పెట్టండి. ఓకే. ఓకే. సో, నిన్న మనం అది డిఫెక్ట్ లైఫ్ సైకిల్. నిన్న మనం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ చూసాం గదా! సో, దానిలో మార్కెట్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ ఉన్నాయన్నమాట. వాటర్‌ఫాల్, ఎజైల్, ఇటరేటివ్, స్పైరల్ మోడల్, ఇంకా ప్రోటోటైప్ మోడల్ అని చాలా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో గూడా బేసిక్‌గా మెయిన్‌గా యూజ్ చేసేది వాటర్‌ఫాల్ అండ్ ఎజైల్ మోడల్స్ అన్నమాట. అందులో గూడా ఎజైల్ మోడల్‌ని ఎక్కువగా యూజ్ చేస్తారు. సో, ఎవరైనా సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్ రిలేటెడ్ ఉంటే మీకు అర్థమైద్ది. ఎజైల్ అనే టర్మ్ మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వాడతాము సాఫ్ట్‌వేర్. సో, వాటర్‌ఫాల్ మోడల్‌కి, ఎజైల్ మోడల్‌కి డిఫరెన్స్ ఏంటి? ఏది ఎప్పుడు చూజ్ చేసుకోవాలి? ఒక కంపెనీ ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలంటే, ఏ మోడల్‌ని చూజ్ చేసుకోవాలి అనే దానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నేను వాటర్‌ఫాల్ మోడల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక వాటర్‌ఫాల్ ఎలా అయితే ఒక స్టేజెస్‌లో పైనుండి కింద వరకు నదిలో పడడానికి డిఫరెంట్ రాక్స్ మీద నుండి ఒక్కొక్క స్టేజ్ దాటుకొని ఎలా వస్తదో, వాటర్‌ఫాల్ మోడల్ కూడా అంతే. సో, అది గూడా ప్లానింగ్ స్టేట్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంతా కంప్లీట్ అయిన తర్వాతే ఇట్ విల్ గో టు ద ప్లానింగ్ స్టేట్. సో, ప్లానింగ్ గూడా మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే ఇట్ విల్ గో టు డిజైన్ స్టేట్. డిజైన్ తర్వాత కోడింగ్‌కెళ్ళాలన్నా డిజైన్ డాక్యుమెంట్స్ అంతా కంప్లీట్ అయిపోవాలి అలాగా. సో, ప్రీవియస్ స్టెప్ అనేది కంప్లీట్‌గా కంప్లీట్ అయితేనే వి విల్ మూవ్ టు ద నెక్స్ట్ స్టెప్స్ అన్నమాట వాటర్‌ఫాల్ మోడల్‌లోనే. సో, అప్పుడు దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమొచ్చింది అనేసంటే దీనిలో ప్రతి స్టేజ్‌కి చాలా డాక్యుమెంటేషన్ చేయాల్సొచ్చేదనమాట. సో, చాలా డాక్యుమెంటేషన్ చేసిన తర్వాత టైం సగం దానిలో ఎళ్ళిపోయేది. అండ్ లాట్స్ ఆఫ్ మీటింగ్స్ ఉండేవి. చాలా అంటే చాలా సేపు జరిగేవి ఆ మీటింగ్స్. గంటన్నర, 2 అవర్స్, 3 అవర్స్ అలా జరిగేవనమాట. అంటే చేసిన వర్క్ తక్కువ, డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి. అండ్ ఇంకేమయ్యేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ మార్చుకోవాలనుకున్నాడు మధ్యలో. సో, మనం టెస్టింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చి నాకు ఇలా కాదు, నాకు వేరే చేంజెస్ కావాలి అని చెప్పాడనుకోండి. సో, వాటర్‌ఫాల్ మోడల్‌లో ఏంటంటే మళ్ళీ ఫస్ట్ స్టెప్ నుండి రావాలి. మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ నుండి రావాలి. సో, దానివల్ల మనకి టైం అంతా వేస్ట్, మనీ అంతా వేస్ట్, రిసోర్సెస్ అంతా వేస్ట్ అయిపోయినాయి. సో, అందుకని మన వాటర్‌ఫాల్ మోడల్‌కి ఎప్పుడెళ్ళాలి అనేసంటే మన రిక్వైర్మెంట్స్ అనేవి మారవు. మనకొక క్లారిటీ ఉంది మన రిక్వైర్మెంట్స్ మీద. మనం అప్లికేషన్ దేనికి తయారవుతుంది అని. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాలర్ ప్రాజెక్ట్, చిన్న ప్రాజెక్ట్ అయితే దెన్ వి కెన్ సెలెక్ట్ వాటర్‌ఫాల్ మోడల్.
వాటర్‌ఫాల్ మోడల్‌లో నిన్న మనం చూసిన స్టేజెస్ అన్నీ సేమ్ స్టేజెస్ ఉంటాయి. జస్ట్ ఒక స్టేజ్ అయిపోయిన తర్వాతే నెక్స్ట్ స్టేజ్‌కెళ్తదనమాట. సో, ఇట్ ఈస్ ప్రిఫరబుల్ ఓన్లీ ఫర్ స్మాలర్ ప్రాజెక్ట్స్ అండ్ ఎక్కడైతే రిక్వైర్మెంట్స్ చేంజ్ అవ్వవు. బికాజ్ రిక్వైర్మెంట్స్ చేంజ్‌ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయం వాటర్‌ఫాల్‌లో, మళ్ళీ మొత్తం రీవర్క్ జేయాలి. డబ్బులంతా లాస్ అయితాం కాబట్టి వి వోంట్ ఎంకరేజ్ దట్ అనమాట. ఓకేనా? అదే అజైల్ మోడల్‌లోకొచ్చేసరికి ఏంటంటే, దీనిలో ఎంటైర్ అప్లికేషన్‌ని ఒకసారి తయారు జేయరంట. ఇప్పుడు మనకి వాటర్‌ఫాల్ మోడల్‌లో ఏంటి, నిన్న మనం ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ గురించి మాట్లాడుకున్నామా, విచ్ కంటైన్స్ ఆల్ ది రిక్వైర్మెంట్స్. సో, ఆ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని తీసేసుకొని డెవలపర్ మొత్తం అప్లికేషన్ తయారు చేసి అప్పుడు టెస్టింగ్‌కి వదులుతాడు. కానీ అదే అజైల్ మెథడాలజీలోకొచ్చేసరికి మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఉండదు. దాని ప్లేస్‌లో ఏం చేస్తారంటే, అంత పెద్ద డాక్యుమెంట్ రాసే బదులు, అన్ని రిక్వైర్మెంట్స్ ఒకటేసారి తయారు చేయడానికి ఇచ్చే బదులు, సర్టెయిన్ నంబర్ ఆఫ్ రిక్వైర్మెంట్స్‌ని మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు ఒక అప్లికేషన్‌లో తయారు చేయాల్సినయి. ఈ 100 రిక్వైర్మెంట్స్‌ని మనం ఒకటేసారి స్టార్ట్ చేయమంట వర్క్ చేయడము. దీనిలో నుండి ఒక 10 ఒక 5 బేస్డ్ ఆన్ ద టైమ్ డ్యూరేషన్ అనమాట. సో, అజైల్‌లో మెయిన్‌గా ఏంటంటే, ఎంటైర్ అప్లికేషన్‌ని ఒకటేసారి తయారు చేయకుండా వి విల్ డివైడ్ ద టైమ్‌లైన్ ఇంటూ స్ప్రింట్స్ అనంటారు. మీకు స్ప్రింట్ రన్నింగ్ తెలుసా ఎవరికైనా? వాట్ ఈస్ మీన్ బై స్ప్రింట్ రన్నింగ్, ఎనీ ఐడియా? రియల్ టైమ్‌లో మామూలుగా రన్నింగ్ రేసుల్లో. యెస్ ఆర్ నో? ఓకే. స్ప్రింట్ రన్నింగ్ అంటే ఏంటంటే, మామూలుగా చిన్న డిస్టెన్స్, ఒక కిలోమీటర్ రేస్ అలా గాకుండా జస్ట్ ఒక 100 మీటర్, 50 మీటర్ రేస్. ఆ చిన్న డిస్టెన్స్‌ని చాలా ఫాస్ట్‌గా పరిగెత్తాలనమాట. స్మాలెస్ట్ డిస్టెన్స్ బట్ చాలా స్పీడ్‌గా చేసేదాన్ని మనం స్ప్రింట్ రన్నింగ్ అంటామనమాట. సో, సాఫ్ట్‌వేర్‌లో అజైల్‌లోకొచ్చేసరికి స్ప్రింట్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక సర్టెయిన్ టైమ్ డ్యూరేషన్, షార్ట్ టైమ్ డ్యూరేషన్. ఆ డ్యూరేషన్ ఎలా ఉండిద్దంటే 0 నుండి 4 వీక్స్ మధ్యలో ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక ఇంత అమౌంట్ అని సెట్ చేసుకునేది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక ప్రాజెక్ట్‌లో స్ప్రింట్ డ్యూరేషన్ అనేది 2 వీక్స్ పెట్టుకున్నాం అనుకో. సో, ఈ 2 వీక్స్ లోపల నేను ఏవైతే వర్క్స్ కంప్లీట్ చేయగలనో అండ్ ఏవైతే ఇంపార్టెంటో అవి మాత్రమే పిక్ చేస్తా ఔట్ ఆఫ్ దీస్ 100ని ఒకటేసారి తయారు చేయకుండా, ఈ చిన్న టైమ్ డ్యూరేషన్‌లో మనం ఏవైతే అకామిడేట్ చేయగలమో, ఏవైతే ఎగ్జిక్యూట్ చేయగలము, కోడింగ్ కంప్లీట్ చేయగలము, అలాంటివి అండ్ బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. ఆ ప్రయారిటీ బేస్ మీద సెలెక్ట్ చేసుకొని వి విల్ స్టార్ట్ వర్కింగ్. సో, ఫస్ట్ 2 వీక్స్ అయిపోయినాయి. సో, ఇప్పుడు ఏప్రిల్ 4థ్ ఉన్నాం గదా! సో, ఇవాళ మన స్ప్రింట్ స్టార్ట్ అనుకో. ఏప్రిల్ 4థ్ నుండి ఏప్రిల్ 11థ్ వరకు 1 వీక్. 18థ్ వరకు 1 వీక్. 2 వీక్స్. సో, ఈ 2 వీక్స్ మనం వర్క్ చేసేస్తాము. చేసేసిన తర్వాత మనం అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ అయిపోయినాయి అనుకోండి. దెన్ వి విల్ గో ఫర్ స్ప్రింట్ 2. నెక్స్ట్ 2 వీక్స్. అంటే 25థ్ నుండి 2nd వరకు ఒక వీక్. 2nd నుండి 9 వరకు ఒక వీక్. సో, ఈ 2 కలిపి మై నెక్స్ట్ స్ప్రింట్ 2 అయిద్ది. ఆ నెక్స్ట్ స్ప్రింట్ 3 అయిద్ది. సో, షార్టెస్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్‌లో ఏవైతే ప్రయారిటీ రిక్వైర్మెంట్స్‌ని మనం అకామిడేట్ చేయగలమో, వాటిని మనము సెలెక్ట్ జేస్తామనమాట. ఓకేనా? సెలెక్ట్ చేసి దాన్ని వర్క్ చేస్తాం. సో, ఇప్పుడు మనం వేటి మీదైతే వర్క్ చేస్తున్నామో, వాటిని మనము యూజర్ స్టోరీస్ అని రిఫర్ జేయొచ్చు. యూజర్ స్టోరీ ఈజ్ నథింగ్ బట్ ఏ రిక్వైర్మెంట్. ఒక రిక్వైర్మెంట్‌ని ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. లాగిన్ అనేది ఒక రిక్వైర్మెంట్. అలాంటి రిక్వైర్మెంట్స్ రిజిస్ట్రేషన్‌కుంటది, ఫర్గాట్ పాస్వర్డ్‌కుంటది, సెర్చింగ్ ఆఫ్ ఎ ప్రొడక్ట్‌కుంటది. ఓకే. సో, ఏదైనా ఒక పర్టిక్యులర్ దాని మీద మనం వర్క్ స్టార్ట్ చేసేస్తే, దాన్ని మనం యూజర్ స్టోరీ కింద రిఫర్ జేయొచ్చు. కానీ మనం ఇంకా
దాని మీద వర్క్ చేయట్లేదు. సో, ఈ 100లోని 10 వాటి మీద వర్క్ చేస్తున్నాము. 90 మిగిలిపోయి ఉన్నాయి గదా! ఆ మిగిలిపోయిన ఈ 90ని మనం బ్యాక్‌లాగ్ అని అంటామనమాట. ఏవైతే పెండింగ్ ఐటెమ్స్ ఇప్పుడు మనం ఆహ్, లైక్ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే మనం అది కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇట్ బికమ్స్ అవర్ బ్యాక్‌లాగ్. ఇక్కడ అంతే. ఇంకా దాని మీద మనం వర్క్ చేయలేదు కాబట్టి ఇట్ బికమ్స్ అవర్ బ్యాక్‌లాగ్. సో, బ్యాక్‌లాగ్‌లో నుండి సో, బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారు ఎజైల్‌లో అనంటే, ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి గదా! వీటన్నిటిని ఇలా బ్యాక్‌లాగ్స్ లాగా తయారు చేసి పెడతాడనమాట. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రాసి రిక్వైర్మెంట్ నాకు చూపిస్తా ఎలా ఉంటదో. సో, ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని రాసేసి పెట్టేస్తాడు. సో, దాన్ని మనము బ్యాక్‌లాగ్ అని అంటాము. కానీ ఎప్పుడైతే మనం వాటి మీద వర్క్ చేస్తున్నామో, వాటిని స్ప్రింట్‌లోకి మూవ్ చేస్తారు. అంటే మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం దానిలోని అని అనేసి. సో, మూవ్ చేసినప్పుడు మనం దాన్ని డైరెక్ట్‌గా ఇంకా యూజర్ స్టోరీ అని రిఫర్ చేయొచ్చు. యూజర్ స్టోరీ అంటే నథింగ్ బట్ ఎ సింపుల్ రిక్వైర్మెంట్. సో, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రిక్వైర్మెంట్ అనేది యూజర్ స్టోరీలో ఇలా రాస్తారనమాట. యాజ్ ఏ అండ్ యాజ్ యాన్, యాజ్ ఏ ఈ వర్డ్స్‌తో స్టార్ట్ అయిద్ది. సో, ఎవరి రోల్ అది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్మ్. ఇన్స్యూరెన్స్ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి. సో, ఇన్స్యూరెన్స్ కంపెనీ వాడు ఎవరైతే ఆ అడ్మిన్ ఉంటాడో ఆహ్, పాలిసీస్ గురించి చేంజ్ చేసేవాడిని, లేతే పాలిసీస్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారు కదా! పాలిసీ రైటర్స్. సో, పాలిసీ రైటర్స్ రాస్తారనుకోండి. యాస్ ఎ పాలిసీ రైటర్ ఐ వాంట్ టు సీ అని అలా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అదే నాకు ఒకవేళ యాస్ ఎ కస్టమర్ లాగా మనం ఒక కామర్స్ అప్లికేషన్‌లో లాగిన్ అవుదాం అనుకుంటున్నాం. అప్పుడు యాస్ ఎ కస్టమర్ ఐ వాంట్ టు సీ ఎ లాగిన్ పేజ్ విచ్ హాస్ 3 ఫీల్డ్స్. యూజర్ నేమ్, పాస్వర్డ్, సబ్మిట్. ఇలా రాస్తారనమాట రిక్వైర్మెంట్‌ని. దీన్ని బేస్ చేసుకొని మన డెవలపర్స్ అనేవాళ్ళు కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అయితే ఒక రిక్వైర్మెంట్ కంప్లీట్‌గా బానే పనిచేస్తుంది. మనం అచీవ్ చేసాము. దాని గురించి మనం ఎలా డిటర్మైన్ చేస్తామంటే ప్రతి యూజర్ స్టోరీకి ఒక యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది ఉండిద్దంట. సో, మీరిక్కడ చూస్తే ఏమంటున్నాడు? యాస్ ఎ యూజర్ ఐ వాంట్ టు బి ఏబుల్ టు రిజిస్టర్ ఆన్‌లైన్. సో దట్ ఐ కెన్ స్టార్ట్ షాపింగ్ ఆన్‌లైన్. సో, నేను ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవడం కోసం నేను ముందు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఒక రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. అనేది రిక్వైర్మెంట్ అనమాట. సో, ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వాలంటే డెవలపర్స్ ఏం చేయాలి? ఒక రిజిస్ట్రేషన్ ఫార్మ్ తయారు చేయాలి యూఐలోని. ఒక డేటాబేస్ పెట్టుకోవాలి వీళ్ళ స్టోరీ వీళ్ళ డేటా అంతా స్టోర్ చేసుకోవడానికి. వాటికి లాజిక్ రాయాలి. దట్ బికమ్స్ ద యూజర్ స్టోరీ. కానీ ఇది తయారైంది అని డిఫైన్ చేయడానికి వి విల్ హ్యావ్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనమాట. సో, ఏమంటున్నాడు ఇక్కడ? యూజర్ కెన్ ఓన్లీ సబ్మిట్ ఎ ఫార్మ్ బై ఫిల్లింగ్ ఆల్ ద రిక్వైర్డ్ ఫీల్డ్స్. సో, ఇప్పుడు డెవలపర్ కోడింగ్ రాసేటప్పుడు ఏమి దృష్టిలో పెట్టుకోవాలి? ఒకవేళ యూజర్ అనేవాడు ఏదైనా ఫీల్డ్ ఎంప్టీగా వదిలేసి సబ్మిట్ క్లిక్ చేస్తే ఎర్రర్ మెసేజ్ రావాలి. సేయింగ్ దట్ యూ నీడ్ టు ఫిల్ ఆల్ ద ఫీల్డ్స్. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ? ద ఈమెయిల్ యూజర్ ప్రొవైడెడ్ మస్ట్ నాట్ బి ఎ ఫ్రీ ఈమెయిల్. సో, అక్కడ మనం ఇచ్చిన ఈమెయిల్స్ వాలిడ్ ఈమెయిల్ లాగా ఏది పడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డొమైన్ ఏమి ఇవ్వకుండా అలాంటి ఈమెయిల్ అవ్వకూడదు. ఇట్ షుడ్ బి ఎ వాలిడ్ ఈమెయిల్ అన్నట్టు దాని మీనింగ్. అండ్ ఒకటే ఐపీ అడ్రస్‌లో నుండి మోర్ దాన్ 3 టైమ్స్ మనం చేయలేం. ఓన్లీ 3 టైమ్స్ లోపలే మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోగలం. వితిన్ స్పాన్ ఆఫ్ 30 మినిట్స్ అని అంటున్నాడు. అంటే ఒకటే ల్యాప్‌టాప్‌లో, ఒకటే బ్రౌజర్‌లో 30 మినిట్స్ లోపల ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే మనం రిజిస్ట్రేషన్ కోసం సబ్మిట్ కొట్టొచ్చు. అండ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ అంతా సక్సెస్‌ఫుల్‌గా అయిపోతే మనకొక ఈమెయిల్ రావాలి. సేయింగ్ దట్ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్‌ఫుల్ అయింది అని. సో, ఒకవేళ ఈ 4 థింగ్స్‌ని సాటిస్ఫై అయ్యేలాగా డెవలపర్ తయారు చేశాడనుకోండి, మనం వెరిఫై చేసినప్పుడు కూడా ఇవన్నీ సాటిస్ఫై అయినియి అంటే వి కెన్ గో అహెడ్ అండ్ సే దట్ ఓకే. ఇది బానే పనిచేస్తుంది. బానే కోడ్ చేశారు అని. అదే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయకముందే ఫెయిల్ అయిపోతుంది. రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నీ ఇవ్వకుండా సబ్మిట్ కొట్టినా గూడా ముందుకెళ్ళిపోతుందనమాట. అప్పుడు మనం దాన్ని ఏమని జెప్తాము?
ఇక్కడ రిక్వైర్మెంట్లోనేమో అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేస్తేనే సబ్మిట్ కొట్టగలగాలి, సక్సెస్ అవ్వాలి అని ఉంది. కానీ మనం చేసేటప్పుడు అన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయకుండా కూడా సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు అది ఏమైద్ది? బగ్ అవుతుంది. బగ్ అవుతుంది. ఇట్ బికమ్స్ ఎ డిఫెక్ట్ ఆర్ ఎ బగ్. సో ఆ బగ్ని మనము రైజ్ చేయాలి కదా. సో బేస్డ్ ఆన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అండ్ ద రిక్వైర్మెంట్ మనం మన టెస్టింగ్ అనేది చేస్తామన్నమాట. సో ఇది ఎక్కడ ఇదంతా అజైల్ టర్మినాలజీ. అజైల్ మెథడాలజీ నేర్చుకోవాలంటే మనకు కొన్ని టర్మ్స్ దాని మీనింగ్స్ తెలియాలి. సో యూజర్ స్టోరీ అంటే రిక్వైర్మెంట్, యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంటే ఈ ఫంక్షనాలిటీని డిటర్మైన్ చేయడం కోసం ఓకే ఇట్స్ డన్, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీని డన్ అని మార్క్ చేయాలి అనేసి అంటే ఆల్ దీస్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ అండర్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా నీడ్స్ టు బి సాటిస్ఫైడ్. సో దాని లోపల ఏవైతే ఉన్నాయో అవి మొత్తం బాగానే పనిచేయాలన్నమాట. ఓకే. సో అజైల్‌లో వచ్చేసరికి ఏంటంటే మనకు మేనేజర్ ఉంటారు. ఒక టీమ్ లీడ్ ఉంటారు. మనం దాని కింద టీమ్ మెంబర్స్ ఉంటారు. అది హైరార్కీ అనమాట. సో అజైల్‌లోకి వచ్చేసరికి ఏంటంటే డెవలపర్స్, టెస్టర్స్, మేనేజర్స్ అందరూ సమానమే. సో ఇందులో ఎవరు హైరార్కీ ఉండదనమాట అజైల్‌లోని. అందరిని ఈక్వల్‌గా చూస్తాము. సో దీనిలో కొన్ని మెంబర్స్‌కి నేమ్స్ మారతాయి. లైక్ స్క్రమ్ మాస్టర్ కెన్ బి రిఫర్డ్ యాస్ అవర్ మేనేజర్. సో ఎవరైతే మనకి టాస్క్స్ ఏ ఏ అసైన్ చేస్తారు, చూస్తారు వాళ్ళని స్క్రమ్ మాస్టర్ అని అనుకోవచ్చు. అండ్ మనకి ఇంకొకళ్ళు ఉంటారు కాల్డ్ యాస్ ప్రొడక్ట్ ఓనర్. సో ప్రొడక్ట్ ఓనర్ అంటే లైక్ ఓనర్ ఆఫ్ ద అప్లికేషన్ క్లయింట్ అని అంటారు. వాటర్‌ఫాల్‌లో అయితే, అజైల్‌లో అయితే వి కాల్ దెమ్ యాస్ ప్రొడక్ట్ ఓనర్స్. సో వీళ్ళే మనకి రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తారు. ఏది ఫస్ట్ తయారవ్వాలి అనే ప్రయారిటీ ద ఓనర్ విల్ బి గివింగ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్‌కి ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ చూడాలని ఉందనుకోండి. అప్పుడు ఆ స్ప్రింట్‌లోని రిజిస్ట్రేషన్‌కి సంబంధించిన యూజర్ స్టోరీస్‌ని పిక్ చేసి వర్క్ చేయాలి. సో డిపెండ్స్ అపాన్ ప్రొడక్ట్ ఓనర్ మనం దేని మీద వర్క్ చేస్తాము అనేది. ఓకే. సో, ఎజైల్‌లో డాక్యుమెంటేషన్ తక్కువ. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ మీటింగ్స్ అనేవి చాలా తక్కువ టైం జరుగుతాయి. ఎక్కువ మీటింగ్సే ఉంటాయి. కానీ దాని డ్యూరేషన్ చాలా తక్కువ. సో, ఆ మీటింగ్స్ నేమ్స్ ఏంటి? వాటి యొక్క యూజ్ ఏంటి? అది కూడా చూడాలి మనము. కానీ అది చూసే ముందు నేను జస్ట్ మీకు ఒకసారి జీరా ఎలా ఉంటదో చూపిస్తాను. సో, ఇప్పుడు ఈ అజైల్ మెథడాలజీ వాడాలంటే మనకొక టూల్, చాలా టూల్స్ ఉన్నాయి మార్కెట్‌లో. అజూర్ డెవాప్స్, జీరా ఈ 2 మెయిన్ లైక్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ అజైల్ మెథడాలజీ వాడతారనమాట. అందులో జీరా లైక్ మోస్ట్ కామన్‌గా వాడతారు. సో, లెట్స్ సీ జీరాలోనే. సో, ఇప్పటి వరకు మనం రిక్వైర్మెంట్స్ అని, యూజర్ స్టోరీస్ అని చాలా మాట్లాడుకున్నాం గదా! అవి ఎలా ఉంటాయి? ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఇది ఫ్రీ ట్రయల్ అయిపోయినట్టుంది. వెయిట్.
మీరు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి వాళ్ళ. సో దట్ మనకి మీకు అర్థమైద్ది రియల్ టైమ్‌లో ఎలా ఉంటది, ఎలా ఒక ప్రాజెక్ట్ మేనేజ్ చేస్తారు అనేసి. ఇది ఫస్ట్ టైమ్ క్రియేషన్ కాబట్టి ఇలా ఉంది. సో మీరు ప్రాజెక్ట్స్ జాయిన్ అయ్యేటప్పటికి ఆల్రెడీ లైక్ ఇదంతా సెట్ అయిపోయి, ఒక బోర్డ్ ఉండి, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్‌లో చాలా రిక్వైర్మెంట్స్ రాసేసి, ఆ స్టేజ్‌లో ఎళ్తాం మనం. ఇప్పుడు నేను చూపించేది మీకు బ్లాంక్‌గా కనిపిస్తదేమో. బట్ లెట్స్ క్రియేట్ వన్. అర్థమైందా ఇక్కడి వరకు? వాట్ ఈస్ ఎ స్ప్రింట్ చెప్తారా ఎవరైనా? హ్మ్. స్ప్రింట్ అంటే ఏంటి? ఇన్ ఎజైల్. చెప్పరా? అట్లీస్ట్ చాట్‌లో అయినా పెట్టండి. స్ప్రింట్ అంటే మనం చేయవలసిన దాంట్లో కొంత పార్ట్‌ని చేయగలుగుతాము షార్ట్ పీరియడ్‌లో. యాహ్! ఆ షార్ట్ పీరియడ్ ఏదైతే ఆ టైమ్ డ్యూరేషన్ ఉందో దాన్ని మనము స్ప్రింట్ అని అంటామన్నమాట. సో జనరల్‌గా స్ప్రింట్ అనేది 0 నుండి 4 వీక్స్ మధ్యలో ఏదైనా ఒక 2 వీక్సో, 3 వీక్సో, 1 వీక్, 4 వీక్స్ ఈ నాలుగిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి. సెలెక్ట్ చేసినప్పుడు ఆ డ్యూరేషన్ లోపలే మనం కంప్లీట్ చేయాలన్నమాట. త్రూఅవుట్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యే వరకు ఆ టైం మళ్ళీ మారదు. సో ఎవ్రీ 2 వీక్స్‌కి మనం పనిచేసే రిక్వైర్మెంట్స్ చేంజ్ అయిపోతాయన్నమాట. ఓకేనా? సో ఎవరైనా సరే వాట్ ఈస్ యువర్ స్ప్రింట్ డ్యూరేషన్ అని అడిగారనుకోండి ఇంటర్వ్యూలోని. అప్పుడు మీరు 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ చెప్పండి. ఓకే. సో అజైల్ కోసం మీరు జీరా వాడతారని చెప్పాను కదా! సో ఈ జీరాలోని మీరిక్కడ చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకొక బోర్డ్ అని కనిపిస్తదనమాట. సో ఈ బోర్డ్‌లోని మన రోజు చేసే టాస్క్‌లు లైక్ టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్. స్టార్ట్ అయిందా? ప్రోగ్రెస్‌లో ఉందా? డన్ అయిందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే మన కోసం ఒక బోర్డ్ క్రియేట్ చేసి, ఆ బోర్డ్‌లోని మనము ఏవైతే యూజర్ స్టోరీస్ మీద వర్క్ చేస్తున్నామో అవి ఇన్ ప్రోగ్రెస్‌లో ఉంటాయి. అదే ఇంకా తయారు చేశారు కానీ మనం ఇంకా వర్క్ స్టార్ట్ చేయకపోతే టు డూలో ఉంటది. కంప్లీట్ అయిపోతే డన్‌లో ఉంటది. సో ఇది ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో టు డూ, ఇన్ ప్రోగ్రెస్, డన్ అనేవి కస్టమైజబుల్ అనమాట. సో దీన్ని మీరు జాయిన్ అయ్యే ప్రాజెక్ట్‌లో ఆ స్క్రమ్ మాస్టర్ వీటికి వేరే నేమ్స్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఈ మధ్యలో వేరే స్టేజెస్‌ని యాడ్ చేసుకోవచ్చు కూడా. సో ఇది బోర్డ్ తయారయ్యే ముందు మనకసల యూజర్ స్టోరీస్ అనేవి ఉండాలి గదా! సో ఒక యూజర్ స్టోరీ క్రియేట్ చేద్దాం. ఎలా క్రియేట్ చేయాలో. సో ఇష్యూస్‌లోకెళ్తాము. ఇక్కడ మనం లేకపోతే డైరెక్ట్‌గా ఈ క్రియేట్ ఉంది గదా! ఈ క్రియేట్ దగ్గరికెళ్ళి ఇక్కడ ఇష్యూ టైప్‌లోని ఎపిక్ బెట్టుకోవాలి. సో ఎపిక్ అంటే గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్. సో మోర్ థాన్ ఒక రిక్వైర్మెంట్‌ని వి విల్ కాల్ ఇట్ యాస్ అన్ ఎపిక్. సో ఇప్పుడు మనం ఎపిక్‌లోని లాగిన్ ఫంక్షనాలిటీ డెవలప్‌మెంట్ ఫర్ ఎఫ్‌బి ఫేస్‌బుక్ అనుకుందాం. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్‌లో వచ్చేసరికి హై లెవెల్‌లో ఇవ్వాలి. యాస్ ఎ యూజర్, యాస్ ఎ రిజిస్టర్డ్ యూజర్ I want to navigate to I want to be navigated
to login page after successful registration. And Rasi. And I should also be able to log in successfully upon giving valid credentials. ఓకే. సో, ఇది మన డిస్క్రిప్షన్. కానీ దీని కింద ఇంకేం రాయాలి మనం? యాక్సెప్టెన్స్ క్రైటీరియా రాయాలి. సో, ఇదంతా రియల్ టైమ్‌లో ఎవరు రాస్తారు? రిక్వైర్మెంట్స్ అన్నిటిని ఎవరు డ్రాఫ్ట్ చేస్తారు? బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్ ఈ యూజర్ స్టోరీస్ అన్నిటిని ఇలా క్రియేట్ చేస్తాడనమాట. సంథింగ్ లైక్ దిస్. సో, ఎపిక్ అంటే గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్. సో, ప్రతి యూజర్ స్టోరీ కూడా ఒక ఎపిక్‌లో ఉంటదనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఒక ఎపిక్ వచ్చింది కదా! ఒక ఎపిక్ లోపల మనం యూజర్ స్టోరీస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మనం ఏంటంటే యాడెడ్ చైల్డ్ ఇష్యూ పెట్టుకొని ఇక్కడ మనకి ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు కానీ మనకి కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి మనకి ఇక్కడ ఇష్యూ టైప్స్‌లో వేరియస్ థింగ్స్ కనిపించట్లేదు కానీ వెయిట్ చూపిస్తాను. సో, జనరల్‌గా మనకి బగ్స్ రైజ్ చేయాలన్నా ఇదే వాడతాము. లేకపోతే ఇక్కడ ఫీచర్ అని కనిపిస్తుందా? సో, ఫీచర్ అంటే యూజర్ స్టోరీ. యూజర్ స్టోరీనే కొన్ని ప్రాజెక్ట్స్‌లోనేమో యూజర్ స్టోరీ అని టర్మ్ చేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్‌లోనేమో ఫీచర్ అని టర్మ్ చేస్తారనమాట. అండ్ ఒకవేళ మనం ఏదైనా డిఫెక్ట్ రైజ్ చేసామనుకోండి, దాన్ని బగ్ కింద పెడతారు. అదే ఏదైనా ఎన్హాన్స్‌మెంట్‌కి సంబంధించిన ఫీచర్ అనుకోండి, దాన్ని ఇంప్రూవ్‌మెంట్ కింద పెడతారు. టెస్ట్ కేస్‌కి సంబంధించిందైతే టెస్ట్. ఒక యూజర్ స్టోరీ లోపలే మనం ఏదైనా పర్టిక్యులర్ టాస్క్ మీద వర్క్ చేస్తుంటే ఒక టాస్క్ క్రియేట్ చేస్తాం. సో, ఈ ప్రీ కండిషన్ టెస్ట్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ ప్లాన్, టెస్ట్ సెట్ ఇవన్నీ కమ్స్ అండర్ మన టెస్ట్ కేస్ డిజైన్ స్టేజ్‌లోనే. సో, అవి మనం టెస్ట్ కేసెస్ రాయడం జనరల్‌గా ఎక్సెల్ షీట్‌లో అయినా రాస్తాము. ఆర్ ఎల్స్ ఏదైనా ఇలాంటి ఇంటిగ్రేషన్ టూల్ వాడుతున్నాం అనుకోండి లైక్ జీరాలో 2 ఉంటాయన్నమాట. ఒకటి ఎక్స్‌రే ప్లగిన్ అని, ఇంకోటి జెఫైర్ ప్లగిన్ అని. ఆ రెండిటిని యూజ్ చేసుకొని కూడా మనము టెస్ట్ కేసెస్ జీరా లోపలే రాయొచ్చనమాట. సో, మనం టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు మనం ఫస్ట్ ఇది నేను నెక్స్ట్ క్లాసెస్‌లో చూపిస్తాను మీకు లైక్ టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి? టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటని. అప్పుడు మనం ఇవి ఫాలో అవుతాం అనమాట. కానీ ఇవాల్టికి మీరేం గుర్తుపెట్టుకోవాలి? ఇష్యూ టైప్‌లో జీరాలో మనకి యూజర్ స్టోరీ అన్న, ఫీచర్ అన్న సేమ్ టర్మ్స్ కింద వాడతామనమాట. ఎపిక్ అంటే గ్రూప్ ఆఫ్ యూజర్ స్టోరీస్. చాలా రిక్వైర్మెంట్స్‌ని కలిపితే ఒక ఎపిక్ అంటాము. ఎనీ ఎన్హాన్స్‌మెంట్ ఇస్ కాల్డ్ యాస్ ఇంప్రూవ్‌మెంట్. బగ్‌ని రైజ్ చేయాలంటే బగ్ అని సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ నాకు కనిపించట్లేదు బికాజ్ ఇది ఫ్రీ అకౌంట్ కాబట్టి. బట్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని. సో, ఇక్కడ నేను యూజర్ స్టోరీ అని సెలెక్ట్ చేసి దీని కింద యూజర్ స్టోరీస్‌ని యాడ్ చేసుకోవచ్చు యాస్ ఎ చైల్డ్ ఇష్యూ ఆఫ్ అన్ ఎపిక్. సో, వన్స్ ఈ ఇష్యూని మనము స్ప్రింట్‌లోకి మూవ్ చేయాలనుకోండి. చాలా తేడా ఉంది. రియల్ టైమ్ వ్యూకి, ఇక్కడ వ్యూకి. మామూలుగా అయితే ఏమైద్దంటే మన ఎపిక్స్ అన్నీ ఇలా కనిపిస్తాయి కదా! తర్వాత మనకి ఈ ఇష్యూస్ మీద క్లిక్ చేస్తే
లేకపోతే కింద ఇక్కడ బ్యాక్లాగ్ అని ఇంకో వర్డ్ కనిపిస్తుంది. సో వాటి మీద క్లిక్ చేస్తే అన్ని లైన్లో కనిపిస్తాయి. సో లైన్లో కనిపించిన వాటిని మనం ప్రయారిటైజ్ చేసుకోవాలనుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ మనం ఇక్కడ చూపిస్తా. ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా బ్యాక్లాగ్ అని ఒక పేజ్ ఉంటుంది. ఇక్కడ మనం నావిగేట్ అవ్వడానికి ఇక్కడ కింద ఇంకో బ్యాక్లాగ్ అని ఉంటుంది. సో ఆ బ్యాక్లాగ్ లోపల మళ్ళీ ఏం చేస్తారంటే, కింద చూస్తే మీరు ఇక్కడ బ్యాక్లాగ్ అని హెడ్డింగ్ కనిపిస్తుందా, అంటే ఇవన్నీ తయారవ్వలేదు, ఇంకా పెండింగ్ ఐటమ్స్ అవి. అదే మరి ఇక్కడ పైన సెలెక్టెడ్ ఫర్ డెవలప్మెంట్ అని కనిపిస్తుందా, సో ఇవి మనం ఇప్పుడు ఈ స్ప్రింట్లో వర్క్ చేయడానికి మనం సెలెక్ట్ చేసుకున్న స్టోరీస్. సో వీటిని ఇక్కడ నుండి ఇక్కడికి ఎలా తీసుకెళ్తామంటే జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాం ఇక్కడికి స్ప్రింట్లోకి. సో బ్యాక్లాగ్లో నుండి స్ప్రింట్కి మూవ్ చేస్తే మనం ఆ కరెంట్ స్ప్రింట్లోని వాటి మీద వర్క్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్స్ ఏమో యూజర్ స్టోరీస్వి, రెడ్ కలర్ ఇస్ ఫర్ బగ్, దిస్ ఇస్ ఫర్ టాస్క్, ఇలా టిక్ అని ఉన్నది. ఇదేమో సబ్ టాస్క్, అంటే టాస్క్ లోపలే ఇంకో చిన్న టాస్క్ ఉందనుకోండి, దాన్ని మనం సబ్ టాస్క్ అని అంటాము. ఓకేనా? సో ఈ టూల్ కొంచెం జస్ట్ ఒకసారి క్రియేట్ చేసుకొని అలా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ ఏమేమి టర్మ్స్ ఉన్నాయి అనేవి ఒక ఐడియా తెచ్చుకోండి. లైక్ వాట్ ఈస్ బ్యాక్లాగ్, వాట్ ఈస్ యూజర్ స్టోరీ. సో మనం రేపు కంపెనీలోకి వెళ్ళిందా సడన్గా వచ్చి ఎవరైనా హ్యావ్ యూ గాన్ త్రూ ద బ్యాక్లాగ్స్, హ్యావ్ యూ వెరిఫైడ్ దెమ్ అని అన్నారు అనుకోండి, మనం డమ్గా ఉండకూడదు కదా. అట్లీస్ట్ వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ఎ బ్యాక్లాగ్, వాట్ ఈస్ ఎ యూజర్ స్టోరీ, వాట్ ఈస్ ఎ బగ్. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన దానిలో? ఉమ్? యా అర్థమవుతుంది. ఓకే. సో అది జీరా గురించి. సో ఇక్కడ పైకి మూవ్ చేసినప్పుడు ఈ స్ప్రింట్ డ్యూరేషన్ అనేది ఫిక్స్డ్ ఉంటుంది త్రూ అవుట్ ద ప్రాజెక్ట్ లెంత్. ఎవ్రీ 2 వీక్స్ అనుకుంటే ఎవ్రీ 2 వీక్స్కి చేంజ్ అవుతూ ఉండాలి అన్నమాట రిక్వైర్మెంట్స్. నేను 5 రిక్వైర్మెంట్స్ కంప్లీట్ చేయగలను అని అనుకుంటే ఆ 5 కంప్లీట్ చేయడానికి ఏం చేసుకోవాలి. కానీ ఒకవేళ మనకి అవ్వలేదు, 4 అయినాయి అన్నప్పుడు మన లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్లోని ఇంటిమేట్ చేయాలన్నమాట. ఇది మేము కంప్లీట్ చేయలేకపోతున్నాము, ఇది నెక్స్ట్ 2 వీక్స్లో వర్క్ చేద్దాము, వీ హ్యావ్ టు మూవ్ ఇట్ టు ద నెక్స్ట్ స్ప్రింట్ అని అనేసి. సో ఆ డిస్కషన్స్ అన్నీ ఎక్కడ జరుగుతాయంటే మనకు సర్టెన్ మీటింగ్స్ ఉంటాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ స్ప్రింట్ ప్లానింగ్. సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ జరిగే ముందు కూడా మనకు ఒక మీటింగ్ జరిగిద్ది కాల్డ్ as గ్రూమింగ్ సెషన్ అని. గ్రూమింగ్ అని అంటారు, లేకపోతే రిఫైన్మెంట్ అంటారు, లేకపోతే క్యాంప్ ఫైర్ అంటారు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క నేమ్ ఇచ్చుకుంటుంది. బట్ వీటి మీనింగ్ ఏంటి అంటే బిజినెస్ అనలిస్ట్ మనకి ఆ రిక్వైర్మెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అసలు ఆ ఫంక్షనాలిటీ ఏంటి, క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేసే మీటింగ్ ఇస్ గ్రూమింగ్ సెషన్ ఆర్ ద రిఫైన్మెంట్ సెషన్. సో ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మనకి అందరికీ ఒక ఐడియా వస్తుంది కదా, ఇప్పుడు మనం వేటి మీద వర్క్ చేయబోతున్నామని. సో స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్లో ఏవైతే యూజర్ స్టోరీస్ స్ప్రింట్ కోసం సెలెక్ట్ చేసామో అవి ఎంతెంత టైం పడుతుంది, ఆ 2 వీక్స్లో కూడా ఒక్కొక్క స్టోరీ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనము మన ఎస్టిమేషన్ ఇవ్వాలి. ఎస్టిమేషన్ అంటే లైక్ ఎంత టైం పడుతుంది ఆ పర్టికులర్ టాస్క్ కంప్లీట్ చేయడానికి అనే దానికి మనం ప్రొవైడ్ చేసే థింగ్ అనమాట. సో ఆ వాల్యూస్ ఎలా ఇస్తామంట, అయితే టీ షర్ట్ సైజెస్ కింద వెళ్తారు, లైక్ XXS, XS, S, M, L అలాగా. సో ఇప్పుడు XXS అంటే less than 1 hour, అదే XS అంటే ఒక 2 to 4 hours, అదే M అనుకో 1 week, L అనుకో లైక్ మోర్ దాన్ 2 weeks అలాగా. సో డిపెండింగ్ అపాన్ ద సైజ్ ఆఫ్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దట్ పర్టికులర్ ఇష్యూ మనం డిటర్మైన్ చేస్తాం అనమాట. లేకపోతే వీ కెన్ గో ఫర్
ఫిబొనాకీ సిరీస్. సో, జనరల్‌గా ఎజైల్‌లో గూడా మళ్ళీ 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి స్క్రమ్, ఇంకోటి కాన్బాన్ అని. వాటి డిఫరెన్సెస్ ఇవాళే చెప్తే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, ఒక దానిలోనేమో ఫిబొనాకీ వాడతాం ప్రిఫరబుల్‌గా. ఒక దానిలోనేమో టీ షర్ట్ సైజెస్ వాడతాం. బట్ రెండిటిని ఎక్కడైనా వాడుకోవచ్చు. లైక్ ఇంటర్‌చేంజ్ కూడా చేసుకోవచ్చు. అది డిపెండ్స్ అపాన్ ద స్క్రమ్ మాస్టర్ అనమాట. ఆయన ఎలా అలొకేట్ చేద్దాం అనుకుంటున్నారు ఆ స్టోరీ పాయింట్స్ అని. సో, ఫిబొనాకీ సిరీస్ అంటే ఐడియా ఉందా ఎవరికైనా? వాట్ ఈస్ ఫిబొనాకీ సిరీస్? ఎందుకు ఏమీ మాట్లాడరు? ఇలా ఉంటే నేను ఎలా ఎలా పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అదే మీరు రెస్పాండ్ అయ్యారనుకోండి, మీకు అర్థమైంది అంటే నేను ఇంకొన్ని డెప్త్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంటరాక్షన్ అనమాట. మీకు అర్థమవుతుందా లేదా? మీకు బేసిక్సే అర్థం కావట్లేదని నేను ఫిక్స్ అయిపోయాననుకో, నేను జస్ట్ నార్మల్‌గా పైపైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అంతే గదా! ఈ టైం యుటిలైజ్ చేసుకోవాలి గదా! మనం మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. సో, ప్లీజ్ రెస్పాండ్. ఐడియా ఉంటే యెస్, లేకపోతే నో. ఫిబొనాకీ సిరీస్ తెలుసా? తెలీదా? No. నో. Should I? సో, ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి అంటే, ప్రీవియస్ నంబర్‌ని యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనమాట. సో, ఇప్పుడు 0 ఉందనుకోండి. 0 తర్వాత 1 ఉందనుకోండి. ఈ 2 ఇనీషియల్ వాల్యూస్. సో, 0 + 1 ఏమైద్ది? మళ్ళీ 1 అయిద్ది. 1 + 1 ఏమైద్ది? 2. 2 + 1 3. 3 + 2 5. 5 + 3 8. సో, ముందున్న ప్రిసీడింగ్ వాల్యూని యాడ్ చేసుకుంటా వెళ్తే దాన్ని వి కాల్ ఇట్ యాస్ ఫిబొనాకీ సిరీస్ అనమాట. సో, ఈ వాల్యూస్‌లో మనం ప్రాజెక్ట్స్‌లో ఎక్కువ ఇచ్చే వాల్యూస్ 1, 2, 3, 5, 8, 13. ఈ దీని తర్వాత ఇంకా ఉంటాయి లైక్ 18 + 3 ఎంత? 21. 21. సో, మళ్ళీ దానికి యాడ్ చేసుకుంటా. అలాగా మనకి చాలా ఉంటాయి గానీ, మనకి అంత దూరం వెళ్ళదు మన ఎస్టిమేషన్. మన ఎస్టిమేషన్ ఎప్పుడు 1 నుండి 8 లోపలే మాక్సిమం క్లోజ్ అయిపోద్ది. అది ఇంకా చాలా పెద్దదైతే 13 అవుతదనమాట. సో, ఇప్పుడు నేనొక ఫంక్షనాలిటీ చూసి లైక్ ఇందాక మనం ఒక యూజర్ స్టోరీ చూసాము. ఆ యూజర్ స్టోరీ చూసి నేను డెవలపర్ ఎస్టిమేట్ ఇవ్వాలనుకోండి. ఎంత టైం పట్టిద్ది అని. ఎలా డిటర్మైన్ చేస్తాడంటే బేస్డ్ ఆన్ మన యాక్సెప్టెన్స్ క్రైటీరియా బట్టి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ చిన్న చిన్న పాయింట్సే అనుకోండి లైక్ 1 ఆర్ 2 అవర్స్‌లో తయారైపోయిద్ది. లేకపోతే 1 డేలో తయారైపోయిద్ది అనుకుంటే ఇట్స్ ఫైన్. తక్కువ ఎస్టిమేషన్ ఇస్తాడు. అదే ఇవి చాలా కష్టమైనయి పెద్దవి అనుకుంటే దెన్ హి విల్ గివ్ 8 ఆర్ 13 అనమాట. సో, చిన్నది మీడియం సైజ్ అంటే 2 గాని, 3 గాని, 5 గాని ఇస్తారు. అదే అది చాలా పెద్దది ఒక 2 వీక్స్ అయినా టైం పడతది అనుకుంటే దెన్ దే విల్ గో ఫర్ 8 ఆర్ 13 అనమాట. సో, ఇప్పుడు స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో ఏం చేస్తారంటే స్క్రమ్ మాస్టర్ మనకి మీటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఆ ఇష్యూస్ ఓపెన్ చేసుకొని ఎవ్రీ ఇష్యూ దగ్గరికి వెళ్ళి, ఎవ్రీ యూజర్ స్టోరీ దగ్గరికి వెళ్ళి టైమ్ ఎస్టిమేట్ అడుగుతారు మనల్ని. సో, అడిగినప్పుడు కొంతమంది ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు టీమ్‌లో ఒక 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. 5 మెంబర్స్ ఇప్పుడు నేనేమో ఈ యూజర్ స్టోరీ 3 స్టోరీ పాయింట్స్ ఇస్తాను. అంటే ఇది మీడియం లెవెల్ అని చెప్తున్నాను. మీరు 2 ఇస్తారు. కొంతమంది 5 ఇస్తారు. కొంతమంది 8 ఇచ్చారనుకోండి. బేస్డ్ ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ ఇట్ తీస్తారు. ఎంత టైం పడతది అననేది స్టోరీ పాయింట్స్‌కి. లేకపోతే మెజారిటీ ఆఫ్ వోటింగ్. ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు 3కి వోట్ చేశారు. కొంతమంది 2కి వోట్ చేశారు. సో, అప్పుడు 3 హైయెస్ట్ మెజారిటీలో ఉంది కాబట్టి దానికి 3 అనేది అలొకేట్ చేస్తారు. సో, ఆ డిస్కషన్స్ అన్నీ స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్‌లో జరుగుతాయన్నమాట. ఎంత టైం పడతది? ఎవరు దేని మీద వర్క్ చేస్తారు అనే దాన్ని మనం ఎస్టిమేట్ చేస్తాం. అదయిపోయిన తర్వాత దెన్ వి విల్ హావ్ ఇదెప్పుడు జరిగిద్ది? నా 2 వీక్స్ స్టార్ట్ అవ్వక ముందు జరుగుతది. నా స్ప్రింట్ స్టార్ట్ అవ్వకముందు నేను నా స్ప్రింట్ ప్లానింగ్ చేసుకుంటాను. ఎంతెంత టైం పడతదని ఎస్టిమేట్ చేసుకుంటాను. అదే వన్స్ నా స్ప్రింట్ స్టార్ట్ అయిందనుకోండి, అప్పుడు నాకు డైలీ స్టాండప్ ఆర్ స్టేటస్ కాల్స్ ఉంటాయన్నమాట. ఇవేంటంటే మనం రోజు దేని మీద వర్క్ చేశాము, ఏం ఇంప్రూవ్‌మెంట్స్ మనము
తీసుకొని రాగలము. ఇంప్రూవ్మెంట్స్ కాదు. లైక్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనం వర్క్‌లో ఫర్దర్ మూవ్ అవ్వలేకపోతున్నాం అంటే ఎవరైనా హెల్ప్ కావాలన్నా, మనం ఎంతవరకు కంప్లీట్ చేసాము, ఇంకా ఎంత టైం పడతది, లైక్ డైలీ అప్డేట్స్‌ని ఈ డైలీ స్టాండప్ కాల్‌లో ఇస్తామనమాట. సో, ఇది ఓన్లీ ఫర్ 15 మినిట్స్, లెస్ దాన్ 15 మినిట్స్‌లో కంప్లీట్ అవ్వాలి. సో, ఏం చేస్తారు పొద్దున్నే ప్రాజెక్ట్‌లో మీటింగ్‌లో జాయిన్ అవ్వగానే, ఈ జీరాలో ఈ బోర్డ్ ఉంటది కదా! ఈ బోర్డ్‌ని ముందు పెట్టుకుంటాడు స్క్రమ్ మాస్టర్. పెట్టుకొని అప్డేట్స్ అడుగుతాడనమాట. ఈ టాస్క్ మీద అప్డేట్ ఏంటి? దీని మీద అప్డేట్ ఏంటి? దీని మీద అప్డేట్ ఏంటి? లేకపోతే మనమే ఓరల్‌గా లైక్ నేను ఈ టాస్క్ మీద వర్క్ చేశాను. సో, ఇది ఇంత కంప్లీట్ అయింది. ఇంకింత పెండింగ్ ఉంది. అలా టీమ్ అంతా వాళ్ళ అప్డేట్స్‌ని మనం ప్రొవైడ్ చేయాలనమాట. దేని మీద వర్క్ చేశాము అననేసి. అది డైలీ స్టాండప్ కాల్‌లో జరుగుతది. అండ్ స్ప్రింట్ రివ్యూ మీటింగ్ వచ్చేసరికి ఏంటి అంటే, ఇట్ అకర్స్ ఎట్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ద స్ప్రింట్. ఇప్పుడు నా స్ప్రింట్ 3 వీక్స్ అనుకుంటున్నాననుకోండి. థర్డ్ వీక్‌లో నాకు ఈ మీటింగ్ జరిగిద్ది. సో, ఈ మీటింగ్‌లో ఏం చేస్తాము అనంటే, మనం ఎయిమ్ చేసుకున్న అన్ని యూజర్ స్టోరీస్ మీద వర్క్ చేయగలుగుతున్నామా? ఐ మీన్ వర్క్ కంప్లీట్ అయిపోయిద్దా? థర్డ్ వీక్ అయిపోయేసరికి ఇప్పుడు నేను 5 యూజర్ స్టోరీస్ అనుకుంటే 5ని నేను కంప్లీట్ చేయగలనా? లేకపోతే దేన్నైనా నెక్స్ట్ స్ప్రింట్‌కి మూవ్ చేయాలా? నాకు టైం సరిపోయిద్దా? సరిపోదా? ఆ డిస్కషన్ అనేది జరుగుతది. అండ్ దాంతో పాటు ఏమైనా యూజర్ స్టోరీస్ ఆల్రెడీ రెడీ అయిపోయినాయి అనుకోండి, తయారు చేసి టెస్టింగ్ గూడా అయిపోయినాయి అనుకోండి, దెన్ మనము మన క్లయింట్‌కి చూపిస్తామనమాట. టు ద ప్రొడక్ట్ ఓనర్ డెమో ఇస్తాము. లైక్ ఈ ఫంక్షనాలిటీని చేశాము అని. బేసిక్‌గా ఇది టెస్టర్ చెప్తాడు. సో, మనమే ఈ డెమోస్‌ని ఇవ్వాలనమాట. సో, ఈ ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్ట్ ఓనర్‌కి ఏమీ తెలీదు. హౌ టు కోడ్. వాళ్ళకెళ్ళి డెవలపర్ వాళ్ళ కోడ్ ఓపెన్ చేసి నేను ఇంత కోడ్ రాసాను అంటే వాళ్ళకేం అర్థం కాదు. పిచ్చెక్కిపోతారు. సో, మనం ఏం చేస్తాం, మనకి కోడ్ రాదు కదా! మన ఫంక్షనాలిటీ ఏం తయారైంది, అది ఎలా పనిచేస్తుందో మనం టెస్టింగ్ చేయడం వల్ల మనకు అర్థమైద్ది కదా! సో, మనం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. సో, ఈ ఫంక్షనాలిటీ ఇలా వర్క్ అవుతది అననేసి. దాన్ని మన స్ప్రింట్ రివ్యూ మీటింగ్‌లో జరుగుతది. అదే మనకి స్ప్రింట్ అంతా అయిపోయింది. సో, 3 వీక్స్ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మనకు జరిగే మీటింగ్ ఈస్ స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అనమాట. సో, ఇందులో మెయిన్‌గా మనం ఏం చూస్తాము అంటే, ఏం బాగా జరిగింది ఈ 3 వీక్స్‌లోని మనం వేటి మీద చాలా వర్క్ చేశాము. అండ్ ఏవి పెండింగ్ ఉన్నాయి. ఐ మీన్ వాట్ వెంట్ గుడ్, వాట్ వెంట్ బ్యాడ్ అండ్ వాట్ ఆర్ ద ఇంప్రూవ్‌మెంట్స్ దట్ వి కెన్ బ్రింగ్ అనేది చూస్తామనమాట. అంటే ఇప్పుడు 3 వీక్స్‌లో నేను కొన్ని టాస్క్స్ చాలా ఎక్సలెంట్‌గా చేశాను. కొన్ని చేయలేదు. కొన్ని మిస్టేక్స్ జరిగినాయి. కొన్ని లాగ్ జరిగింది డెవలపర్స్ నుండి మనకు రావడానికి. ఓకే. సో, అప్పుడు మనం ఆ పాయింట్స్‌ని చెప్తామనమాట. అదే మనం నెక్స్ట్ ఈ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా ఏం ఇంప్రూవ్‌మెంట్ చేయాలి అనేది కూడా డిస్కస్ చేస్తాం. సో, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ ఈస్ డన్ ఆఫ్టర్ ద స్ప్రింట్ ఈస్ కంప్లీటెడ్ అండ్ వి ఫోకస్ ఆన్ ఏం బాగా జరిగింది, ఏం బాగా జరగలేదు అండ్ ఏం ఇంప్రూవ్‌మెంట్స్ మనం తీసుకురాగలము నెక్స్ట్ స్ప్రింట్స్‌లోకి అనేది డిస్కస్ చేస్తాము. అండ్ ఇక్కడ అందరి ఒపీనియన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు అట్‌లీస్ట్ 1 పాయింట్ మెన్షన్ చేయాలి. ఓకేనా? సో, ఇవి వీటన్నిటిని దీస్ ఆర్ ద మీటింగ్స్. బట్ వీటిని మనం ఏమంటామంటే వి విల్ టర్మ్ దెమ్ యాస్ అజైల్ సెరమనీస్. సెరమనీస్ ఆర్ నథింగ్ బట్ ద మీటింగ్స్ అన్నమాట. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఈ డాక్యుమెంట్స్ పంపిస్తాను. సో, వాటిని గో త్రూ అవ్వండి. గో త్రూ అయ్యి రేపు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, మన సెషన్‌లో ఎవ్రీ 5 మినిట్స్ ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు క్వెషన్స్ ఉంటాయి. క్వెషన్స్ మనం రివైజ్ చేసుకుంటాము. నిన్నేం జరిగింది అని. రివిజన్ అయిన తర్వాతే వి విల్ గో ఫార్వర్డ్. ఓకేనా? యాహ్! సో, రిమైనింగ్ రేపు కంటిన్యూ చేద్దామా? నేను ఒక 1 అవర్‌లో పంపిస్తాను డాక్యుమెంట్స్. చదువుకోండి. ఓకే. థాంక్ యూ. యాహ్! బాయ్ ఎవరీవన్. ఓకే. బాయ్.